హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు కదా. సో ఈ వీడియో వచ్చేటప్పటికి లేటెస్ట్గా జరిగినటువంటి జిఎస్టీ చేంజెస్ గురించి అనమాట. అంటే ప్రైజెస్ ఎంతవరకు తగ్గుతాయి, ప్రీవియస్గా ఎంత ఉండేది, ఇప్పుడు ఎంతవరకు తగ్గుతుంది, అప్రాక్సిమేట్లీ మనము కొన్ని కార్స్ తీసుకొని వాటి మీద ఎంతవరకు తగ్గొచ్చు అనేది ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకి కార్ అనగానే మన ఒక ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతాము. ఇంకేస్ చెప్పాలంటే అదొక కొంతమందికి డ్రీమ్ అచీవ్మెంట్ అనమాట. ఎలాగైనా నేను జాబ్ చేయాలి, కార్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. ఇంకొంతమంది అయితే జాబ్లో జాయిన్ అయిన వెంటనే కూడా ఒక మంచి కార్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. సో నా రేంజ్కి నేను ఎలాంటి కార్ తీసుకోగలను, దానికోసం ఒకవేళ కార్ తీసుకోవాలి అని ఫిక్స్ ఎప్పుడైతే అవుతారో సో దానికోసం ఒక 2-3 మంత్స్ నుంచే మనము కొన్ని వీడియోస్ చూడడము, కొన్ని మ్యాగజైన్స్ చదవడము, ఏ కార్ బాగుందని కొన్ని చూడడము, మన ఫ్రెండ్స్ సర్కిల్లో అడగడము, సో కొన్ని యూజర్ రివ్యూస్ అడగడం, ఈ కార్ ఎలా ఉంది, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఏంటి ఎవ్రీథింగ్ అయితే మనం అడుగుతూ ఉంటాం కదా. అంతా మనకి యాంగ్జైటీ అయితే ఉంటుందన్నమాట ఒక కొత్త కార్ కొనేటప్పుడు. సో మనం ఒక కార్కి అంత బాగా అయితే అడిక్ట్ అయిపోతాం, అది మనకి అంత కనెక్టింగ్ బాండింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో అలాంటి ఒక కారు కొనాలన్నప్పుడు ఇండియన్స్ చాలా జాగ్రత్త అయితే పడుతూ ఉంటారు. మేజర్గా అందరూ ఈఎంఐస్ ఎక్కువ పెట్టి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం కారు పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే 28% వరకు జిఎస్టీ అనేది ఉంటుంది. ప్లస్ మనకి సెజ్ కూడా దీంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. అది మనం స్మాల్ కార్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇది మనకి అప్ టు 50% వరకు అయితే ఉంది. అంటే ఇండియాలో మనం ఒక కార్ తీసుకోవాలి అని అనుకుంటే మనం ఒక కార్ తీసుకొని గవర్నమెంట్ కూడా ఒక కార్ తీసేయడం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే 50% పేమెంట్ మనం ఒక కార్ తీసుకోవడం, ఇంకో 50%తో కారు వాళ్ళకి తీసేయడం అనమాట. అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకి ఇండియాలో అయితే ఉంది. అదే మనం దుబాయ్ లాంటి కంట్రీస్లో చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనము ఇక్కడ ఒక 3 కోట్లు పెట్టి కార్ తీసుకున్నామంటే అక్కడ మనకి 1 crore వస్తుంది, లేదా 90 lakhsకే వస్తుంది. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సెజ్ యాడ్ అవుతుంది, ప్లస్ మనకి జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా గమనించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వెరీ రీసెంట్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంది. నాట్ ఓన్లీ ఆటోమొబైల్స్, అది ఎలక్ట్రానిక్స్ లో కూడా అప్లై అవుతుంది. సో జిఎస్టీ రేట్స్ అయితే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే తీసుకొస్తామని చెప్పారు. సో దాంట్లో కొన్ని అయితే మనకి అనౌన్స్ చేశారనమాట. వెరీ సూన్ ఇవి మనకి అప్లికబుల్ అయితే అవబోతున్నాయి. అండ్ ఇంకొకటి, ఇది మనకి ముందుగా అనౌన్స్ చేయడం, అంటే దివాళీ ఫెస్టివల్స్ కానీ దసరా ఫెస్టివల్స్ కానీ వీటికి ముందుగా అనౌన్స్ చేయడం, ఇది మనకి చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దివాళీ సేల్కి అయితే ఇది మనకి చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివాళీ సేల్లో చాలా మంది కూడా కార్స్ అనేవి బై చేస్తూ ఉంటారు. అండ్ అవి కూడా మనకి హ్యూజ్ డిస్కౌంట్స్తో వస్తుంటాయి జనరల్గానే మనకి దివాళీ డిస్కౌంట్లో. సో అలాంటిది మనకి దానికంటే ముందుగానే అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా మనకి చాలా బిగ్ రిలీఫ్ అయితే ఉండబోతుంది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళ వీడియోలో మనము చూడబోతున్నాం. గైస్, మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మన ఛానల్లో చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. అన్ని చూసిన తర్వాత మీకు నచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయడం కోసం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు హైప్ బటన్ వస్తుంది లైక్ చేయగానే, సో కొంచెం హైక్ చేయడానికి కూడా మీరైతే ట్రై చేయండి. ముందుగా మనం జిఎస్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 కేటగిరీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కార్స్ లో. స్మాల్ కార్స్, అలాగే మనకి మిడ్ రేంజ్ కార్స్, అంటే మిడ్ సైజ్డ్ కార్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టాప్ రేంజ్ కార్స్ లైక్ ఎస్యూవీస్ అనమాట, అంటే బిగ్ కార్స్ అని చెప్తూ ఉంటాము. సో ఇట్లా మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి బిగ్ రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మధ్య తరగతి వాళ్ళకి బిగ్ రిలీఫ్ దొరుకుతుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే 28% వరకు మనకి జిఎస్టీ అయితే ఉంటుంది, దానికి ప్లస్ 1% సెజ్ అయితే యాడ్ అవుతుంది, అంటే మనకి 29% అయితే అవుతుంది అనమాట. దాన్ని హ్యూజ్ కట్ చేస్తూ, అంటే 11% వరకు మనకి డిప్రిషియేషన్ చేస్తూ దీన్ని 18% అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి చాలా హ్యూజ్ మార్జిన్ డిఫరెన్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎంత డిఫరెన్స్, ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మారుతి వ్యాగనర్ కనుక తీసుకున్నట్లయితే మనకి 60,000 రూపాయల వరకు తక్కువ ప్రైస్కి అయితే ఇప్పుడు మనకి దొరుకుతూ ఉంటుంది. అదే మనం మారుతి బెలోనా కనుక చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ 75,000 రూపాయల వరకు మనకి ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చీపర్ అయితే అవుతుంది. అదే మనం స్విఫ్ట్ డిజైర్ కనుక తీసుకున్నట్లయితే 80,000 రూపాయల వరకు మనకి హ్యూజ్ మార్జిన్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇంత డిఫరెన్స్ అయితే మనకి దీని ద్వారా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మిడ్ రేంజ్ కార్స్. ఏంటి ఈ మిడ్ రేంజ్ కార్సెస్ అంటే మనకి 1200 cc నుంచి 1500 cc ఉండేటువంటి పెట్రోల్ డీజిల్ కార్స్ అని చెప్పుకోవచ్చు. స్మాల్ సైజ్ కార్స్ వచ్చేటప్పటికి మనకి ఏవైతే స్మాల్ మనం ప్రీవియస్ గా చెప్పుకున్నామో ఇవి వచ్చేసి మనకి అప్ టు 1200 cc వరకు ఉండేటువంటి వెహికల్స్ అనమాట. ఇది 1200 cc నుంచి 1500 cc మధ్యలో ఉండేటువంటి వెహికల్స్ గా చెప్పుకోవచ్చు. జనరల్ గా ఇది వచ్చేటప్పటికి మనకి 28% జిఎస్టీ అయితే ఉండేది, 13% వరకు మనకి సెజ్ అయితే ఉండేది. అంటే టోటల్ గా మనకి 43% వరకు జిఎస్టీ అయితే మనము పే చేసేవాళ్ళం అనమాట. అంటే నియర్ బై మనం హాఫ్ ప్రైస్ దగ్గరగా అయితే మనము పే
చేసేవాళ్ళం అని చెప్పుకోవచ్చు. సో ఈ జిఎస్టీ అనేది ఇప్పుడు మనకి దీన్ని 3% లెస్ చేస్తూ 40% అయితే తీసుకొచ్చారు. అంటే పెద్ద డిఫరెన్సెస్ కానప్పటికీ ఎవరైతే స్మాల్ కార్స్ తీసుకున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఇది పెద్ద డిఫరెన్స్ అయితే కాదు, కాకపోతే కొంత ప్రైస్ అయితే మనకి తగ్గుతూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ కార్స్, చెప్పాలంటే వీటిని మనం ఎస్యూవీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మనకి 28% జిఎస్టీ అయితే ఉండేది, 22% వరకు మనకి సెజ్ అయితే ఉండేది. అంటే 50%. అంటే మీరు ఒక కారు కొనాలి, నేను ఏదైతే స్టార్టింగ్ లో చెప్పానో మీరు ఒక కారు కొనాలి, సో మీరు కట్టే ట్యాక్స్ అండ్ జిఎస్టీలతో కలిపి మీరు ఇంకొక కారు గవర్నమెంట్కి తీసేయడం అనమాట. అంత ప్రైస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఫార్చునర్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మనం ఒక ఫార్చునర్ మనం కొంటున్నామంటే ఒక ఫార్చునర్ మనం తీసుకొని ఒక ఫార్చునర్ గవర్నమెంట్కి తీసేయడం అనమాట. సో అంత ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి ఆ 50% కాస్త ఏదైతే 28% జిఎస్టీ అలాగే 22% ఉన్నటువంటి సెజ్ని మనకి తగ్గించేస్తూ 40%కి అయితే తీసుకొచ్చారనమాట. అంటే మనకి 10% డిస్కౌంట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదైతే మిడ్ రేంజ్ కార్స్ ఉన్నాయో, సో మిడ్ రేంజ్ సైజ్ కార్స్లో వచ్చేటప్పుడు మనకి 3% మాత్రమే కనిపిస్తూ ఉంటే డిప్రిసియేషన్ అనేది, అదే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి 10% అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ప్లేస్ లో మనకి స్మాల్ కార్స్ అయితే ఉన్నాయి, 11% వరకు మనకి డిప్రిసియేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే మనం మిడ్ రేంజ్ కి వచ్చేటప్పటికి మనకి అది 3% అయితే ఉంటుంది. అదే మనం టాప్ రేంజ్ ఎస్యూవీస్ కి వచ్చేటప్పటికి మనకి 10% వరకు డిప్రిసియేషన్ అయితే కలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెటా వచ్చేసి మనకి ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 55,000 రూపీస్ వరకు తక్కువకి అయితే వస్తుంది. అదే మనం బొలెరో లాంటి వెహికల్ లో కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే మనకి 1.3 lakhs వరకు డిప్రిసియేషన్ అయితే ఉంటుంది. అదే మీరు మహీంద్రా XUV 700 తీసుకోవాలి అనుకుంటే మీకు 1.5 lakhs రూపీస్ వరకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. వీటితో మనము చాలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, లైక్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో ఎవరైతే వెహికల్స్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇది బాగా బెనిఫిట్ ఎవరికి అవుతుంది అని అనుకుంటే, సో ఎవరైతే ఈఎంఐలో తీసుకుంటారో, జనరల్గా మనం ఒక 20% 30% కట్టి ఈఎంఐ తీసుకుంటూ ఉంటాం కదా. సో ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ మనకి ఒక 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు మీకు వేరియేషన్ అయితే వస్తుంది, మీరు తీసుకున్న వేరియంట్ని బట్టి. అంటే మీరు ఏ కార్ తీసుకుంటున్నారు, స్మాల్ కారు, మిడ్ కారు లేదా హై రేంజ్ కార్ ఎస్యూవీస్, సో వీటిలో ఏ కార్ తీసుకుంటున్నారు అనే దాని మీద బట్టి మీరు జనరల్గా కట్టేటువంటి ఈఎంఐ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే మీకు 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ మధ్యలో మీకు ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ తగ్గుతుంది. సో ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ 9,000 రూపాయలు కడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మనకి 8,000 అయింది అనుకోండి, అంటే పర్ ఇయర్కి మనకి 12,000 రూపీస్ ఆదా అవుతుంది. లేదు మీరు ఒక 15,000 రూపాయలు కడుతున్నారు జనరల్గా అంటే ఇప్పుడు మనకి 13,000 రూపాయలు అవుతుంది. అంటే పర్ ఇయర్కి మనకి 24,000 రూపీస్ అయితే మనకి ఆదా అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి జిఎస్టీ చేంజెస్ అయితే జరిగాయి. దీని మీద మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి అన్ని చెప్పారు, మరి ఈవీస్ కి లేదా అంటే ఈవీస్ కి ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈవీస్ మీద 5% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. దీన్ని ఇంకా తగ్గించడానికి అయితే ఏం లేదనమాట. ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ లో ఉందో, స్టార్టింగ్ లో ఫేమ్ టు సబ్సిడీ తీసుకొచ్చారు కదా, అప్పుడు మాత్రం మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. దాన్ని మళ్ళీ డేట్ ఎక్స్టెండెడ్ కూడా చేశారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడైతే 5% అది మనకి అలాగే కొనసాగుతుంది. సో మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి ఫాలో అవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, మీరు ఏ కార్ కొనాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కార్ వాడుతున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సివర్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.